హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్మనే తెలుగు. ఈ రోజు మనం బెల్ రైస్ ఇండస్ట్రీ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం. వీళ్ళు 2150 crore కి మార్కెట్లో ఇష్యూ చేస్తున్నారు. ఐపీఓ May 21 నుంచి 23 వరకు ఇష్యూ చేస్తున్నారు. అలాగే పర్ షేర్ వచ్చేసి 90 రూపీస్గా ఇష్యూ చేస్తున్నారు. వీళ్ళు ఒక లాట్ వచ్చేసి 166 షేర్స్గా ఉంది. ఈ కంపెనీ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి ప్రెసెంట్గా 14% చూపిస్తూ ఉంది. వీళ్ళు చాలా బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లైక్ 2 వీలర్, 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ, అలాగే ఈవీ సెగ్మెంట్ లో కూడా స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వీళ్ళు 2 వీలర్, 3 వీలర్ లో ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో చూద్దాం. వీళ్ళు 2 వీలర్ లో ఏం చేస్తారంటే వీళ్ళు స్వింగ్ ఆర్మ్ కానీ, ఫ్రేమ్స్ కానీ, రేర్ సస్పెన్షన్ కానీ, బ్రేక్ పెడల్స్ కానీ, సైలెన్సర్ కానీ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అలాగే 4 వీలర్ సెగ్మెంట్ లో ఏం చేస్తారంటే రేర్ సస్పెన్షన్ ఫర్ ఎస్యూవి కానీ, ఫాగ్ ల్యాంప్ కవర్స్ కానీ, సెంట్రల్ గ్రిల్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వీళ్ళు అప్పర్ షిఫ్ట్నరు. వీళ్ళ కంపెనీకి ఎవరైతే ఉన్నారో క్లయింట్స్ వాళ్ళు మన ఇండియా నుంచే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్నటువంటి క్లయింట్స్ ఉన్నారు వీళ్ళకి. అలాగే మన ఇండియాలో బజాజ్ కానీ, టాటా, ఐచర్ కానీ, జాగ్వార్, ల్యాండ్ రోవర్ కానీ, మహీంద్రా, సుజుకి, టాటా మోటార్స్ కానీ, సేఫ్, అలాగే వోక్స్ వ్యాగన్, ఓల్వో ఈవీ క్లయింట్స్ లో ఉన్నాడు. ఎలక్ట్రానిక్ వెహికల్ సెగ్మెంట్ లో హీరో ఎలక్ట్రిక్ కానీ, చేతక్, రివాల్ట్ వీళ్ళందరూ కూడా ఈ కంపెనీకి క్లయింట్స్ గా ఉన్నారు. ఈ కంపెనీ లాంగ్ టర్మ్ లో బాగా గ్రోత్ అవుతుందని చెప్తున్నారు. ఆనంద్ రాతి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటంటే ఈ కంపెనీ లాంగ్ టర్మ్ కింద బాగా గ్రోత్ అవుతుంది అని చెప్తున్నారు. వీళ్ళు ఈ కంపెనీలో 50% ఆఫ్ ద వాటాని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ కి ఐపీఓలో అలాట్మెంట్ చేశారు. అలాగే 15% గా నాన్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ కి అలాట్మెంట్ చేశారు. రిటైల్ పోర్షన్ లో వచ్చేసి 30% మాత్రమే అలాట్మెంట్ చేశారు వీళ్ళు. ఈ కంపెనీలో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ కంపెనీలో రెవెన్యూ కానీ, గ్రోత్ కానీ కొంచెం బ్యాక్వర్డ్ గా ఉంది. ప్యాట్ మార్జిన్స్ అలాగే రెవెన్యూ డౌన్ లో ఉంది. ప్రాఫిటబిలిటీ కూడా డౌన్ లో ఉంది కంపేర్ టు లాస్ట్ ఇయర్ క్వార్టర్ తో పోలిస్తే. ఈ ఇయర్ క్వార్టర్ లో 2025 Q4 లో మేబీ వీళ్ళు ఈవీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవ్వడం వల్ల కూడా వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి కూడా డౌన్ అయి ఉండొచ్చు. కొత్త బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే టైంలో వాళ్ళు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. దానివల్ల కూడా వాళ్ళ రెవెన్యూ అనేది కూడా కొంచెం తగ్గొచ్చు కంపెనీలో. వీళ్ళు ఏంటంటే ఈ ఆర్డర్ బుక్ గాను లీడ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఆర్డర్ బుక్ ఐపీఓ బుక్ కి వాళ్ళు ఏంటంటే యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు ఉన్నారు. అలాగే హెచ్ఎస్బిసి సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ వాళ్ళు ఉన్నారు. జెఫ్రీస్ ఇండియా వాళ్ళు ఉన్నారు. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఉన్నారు. వీళ్ళు కూడా ఈ కంపెనీ ఆర్డర్ బుక్ ని లీడ్ మేనేజర్ గా ఉన్నారు. ఇది ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్. నేనైతే ఈ కంపెనీ ఐపీఓ అప్లై చేస్తాను లాంగ్ టర్మ్ కింద, బట్ 1 year 2 years కింద, బట్ షార్ట్ టర్మ్ కింద కాదు. ఆనందరాతి వాళ్ళు కూడా చెప్తున్నారు లాంగ్ టర్మ్ కింద ఈ కంపెనీ బాగా గ్రో అవుతుందని. వీళ్ళకి క్లయింట్స్ ఆల్ ఓవర్ గ్లోబల్ గా ఉన్నారు కాబట్టి ఈ కంపెనీ లాంగ్ టర్మ్ కింద గ్రోత్ అవ్వడానికి కూడా బాగా ఛాన్సెస్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.